హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హీనాస్ హోమ్ స్టైల్ జర్నీ. ఈరోజు అయితే మేము గులాబ్ జామున్ చేయబోతున్నాం. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకోవాలి. మేమైతే ఇంతవరకు ఎంటీఆర్వే యూజ్ చేసామండి, వేరేటివి అయితే యూజ్ చేయలేదు. ఎంటీఆర్వే యూజ్ చేయండి, చాలా బాగుంటాయి. అసలు గులాబ్ జామున్ అయితే సాఫ్ట్గా బాగుంటాయి. అలాగే పాలు, చక్కెర, యాలక్కి బుడ్లన్నీ అయితే రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే పిండి కలుపుకోవాలండి. పిండి మొత్తం పాలలోనే అయితే కలుపుకోవాలి, వాటర్ అయితే వేయకూడదు. ఇంకా దానిలో కొద్దిగా నెయ్యి వేసి అయితే కలుపుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే అయితే కలిపి పెట్టుకోండి, బాగా సాఫ్ట్గా మెత్తగా అయితే ఉంటుంది పిండి. ఇది పిండి ఒక హాఫ్ అన్ అవర్ నానేలోగా మేమైతే పాకం అయితే పట్టుకుందాం. పాకం పట్టుకుండేకి చక్కెర, యాలక్కి బుడ్లు, వాటర్ వేసి బాగా అయితే ఉడికించాలండి. పాకం వచ్చేలాగా అయితే ఉడికించాలి. పాకం వచ్చిన తర్వాత ఇలా స్టవ్ పై నుంచి అయితే కిందకి దించేయాలి. దించేసి ఇప్పుడు మేము ముందుగానే నానబెట్టిన పిండి అయితే కొద్దిగా తీసుకొని బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. ఎక్కడ పగుళ్ళు లేకుండా సాఫ్ట్గా అయితే చేసుకోవాలండి. కొద్దిగా చేతికైతే ఆయిల్ వేసి పూసుకుంటే చాలా బాగుంటాయి సాఫ్ట్గా. ఇప్పుడు ఇలా చేసి పక్కన ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇలా మొత్తం బాల్స్ లాగా చేసుకున్న తర్వాత కడాయిలో అయితే ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇవైతే కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్లో చేయకండి, కాలిపోతాయి. లోపలైతే కాలిండవు, పైన అయితే మాడిపోయాగా అయిపోతాయి. లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఇది ఫ్రై చేసేసి మేము ముందుగానే పట్టిన పాకంలోకి అయితే వేసేయాలి. అంతేనండి, గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. ట్రై చేసింటే కమెంట్ చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.